ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, మన మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల, ముఖ్యంగా ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడం వల్ల సమాజంలో మనకు ఎలాంటి గౌరవం, వివేచన లభిస్తాయో ఈ వాక్యం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈ లోకంలో చాలా మంది తాము ఎంతో జ్ఞానవంతులమని నిరూపించుకోవడానికి నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. కానీ అలా మాట్లాడే కొద్దీ వారిలో ఉన్న అజ్ఞానం బయటపడుతుంది. దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడడం కంటే మౌనం యొక్క విలువ ఎంత గొప్పదో రెండు ప్రాముఖ్యమైన సత్యాల ద్వారా వివరిస్తోంది. మొదటిగా, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అని ఉంది. ఒక వ్యక్తి విషయజ్ఞానం లేకపోయినా అనవసరంగా మాట్లాడి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోకుండా ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉంటే చూసే సమాజం అతడిని ఎంతో జ్ఞాని అని భావిస్తుంది. మౌనం అనేది మనిషిలోని లోపాలను, అజ్ఞానాన్ని కప్పి ఉంచే ఒక అద్భుతమైన ఆభరణం. అనవసరపు వాదనలకు దిగకుండా ఉండడమే సగం జ్ఞానం. ఉదాహరణకు, యోబు తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు అతనిని పరామర్శించడానికి అతని 3 స్నేహితులు వచ్చారు. యోబు బాధను చూసి వారు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా 7 రాత్రులు 7 పగళ్ళు అతనితో పాటు నేలపై మౌనంగా కూర్చున్నారు. ఆ సమయంలో వారి మౌనం ఎంతో గొప్ప ఓదార్పుగా, వారిని ఎంతో వివేకవంతులుగా చూపించింది. కానీ ఎప్పుడైతే వారు మౌనాన్ని వీడి యోబు కష్టాలకు అతని పాపాలే కారణమంటూ సొంత తెలివితో మాట్లాడడం, వాదించడం మొదలుపెట్టారో అప్పుడు వారి అజ్ఞానం బయటపడింది. చివరికి దేవుడు కూడా వారిపై కోపగించి వారు బుద్ధిహీనంగా మాట్లాడారని గద్దించాడు. అలాగే ప్రధాన యాజకులు పిలాతు ఎదుట యేసుక్రీస్తుపై ఎన్నో అబద్ధపు నేరాలు మోపారు. సాధారణంగా ఎవరైనా తమపై నిందలు పడినప్పుడు కోపంతో వాదించడానికి, తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ యేసు అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఆ మౌనం ఆయన బలహీనత కాదు, అది ఆయనకు ఉన్న ఉన్నతమైన దైవ జ్ఞానానికి నిదర్శనం. ఆ మౌనాన్ని చూసి రోమా అధికారి అయిన పిలాతు ఎంతో ఆశ్చర్యపోయాడు. ప్రియులారా, మౌనం అనేది చేతగానితనం కాదు, అది ఒక ఉన్నతమైన ఆత్మనిగ్రహం. మాట్లాడడం అనేది ఒక కళ అయితే ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసి ఉండడం అంతకంటే గొప్ప కళ. యోబు స్నేహితులు మౌనంగా ఉన్నంతసేపు వివేకవంతులుగా కనిపించారు. కానీ ఎప్పుడైతే అనవసర వాదనలకు దిగారో అప్పుడే వారి అజ్ఞానం బయటపడి దేవుని ఆగ్రహానికి గురయ్యారు. అదే సమయంలో సాక్షాత్తు దైవకుమారుడైన యేసుక్రీస్తు తనపై వచ్చిన అబద్ధపు నిందల ఎదుట చూపిన మౌనం శత్రువులను సైతం ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన జ్ఞానంగా నిలిచింది. మాట్లాడితే మాటలు జారిపోతాయి, మౌనంగా ఉంటే అపార్థాలు ఆగిపోతాయి. కాబట్టి మన దైనందిన జీవితంలో కూడా అనవసరమైన చర్చలు, వాదనలు జరిగే చోట, అవతలి వారు కోపంతో రెచ్చిపోతున్న సమయాల్లో మౌనాన్ని ఒక ఆభరణంగా ధరించడం ఎంతో శ్రేయస్కరం. ఆ మౌనమే మనలోని లోపాలను కప్పి ఉంచుతుంది, మనల్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది మరియు సమాజం దృష్టిలో మనల్ని నిజమైన జ్ఞానులుగా నిలబెడుతుంది. రెండవదిగా, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును అని ఉంది. ఒక మనిషి ఆలోచించకుండా, ఆవేశంగా మాట్లాడకుండా తన పెదవులు మూసుకొని వినేవాడిగా మారినప్పుడు వాడు ఎంతో వివేకి అని లోకం గుర్తిస్తుంది. యాకోబు పత్రికలో చెప్పబడినట్లు వినడానికి వేగిరపడేవాడిగా, మాట్లాడడానికి నిదానించేవాడిగా ఉండడం ఒక దైవిక గుణం. మన నాలుకను, పెదవులను అదుపులో ఉంచుకోవడం వల్ల ఎన్నో అనార్థాల నుండి, తగాదాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఉదాహరణకు, నాబాలు చేసిన అవమానానికి దావీదు విపరీతమైన ఆవేశానికి లోనయ్యాడు. కత్తి పట్టుకొని నాబాలు వంశాన్ని నాశనం చేయడానికి సైన్యంతో బయలుదేరాడు. నాబాలు భార్య అబీగయిలు ఎదురొచ్చి దావీదు పాదాలపై పడి ఎంతో వివేకంతో మాట్లాడింది. రాజా ఆవేశపడి స్వహస్తాలతో పగ తీర్చుకొని రక్తాపరాధాన్ని మూటకట్టుకోవద్దు అని బ్రతిమిలాడింది. ఆ సమయంలో దావీదు తన అధికార గర్వాన్ని లేదా ఆవేశాన్ని ప్రదర్శించకుండా తన పెదవులు మూసుకొని ఆమె చెప్పిన జ్ఞానోపదేశాన్ని శాంతంగా విన్నాడు. ఫలితం, ఆమె మాటలు విన్న తర్వాత దావీదు, నేను రక్తాపరాధము చేయకుండా ఈ రోజు నన్ను ఆపడానికి నిన్ను పంపిన దేవుడు స్తోత్రార్హుడు, నీ వివేకమునకు శుభమగునుగాక అని ఆమెను దీవించాడు. కోపాన్ని అణుచుకొని వినడానికి వేగిరపడడం వల్ల దావీదు ఒక పెద్ద పాపం నుండి కాపాడబడి నిజమైన వివేకిగా నిలిచాడు. అలాగే దేవుడు సమూయేలును పేరు పెట్టి పిలిచినప్పుడు మొదట అది దేవుని స్వరమని అతనికి తెలియదు. యాజకుడైన ఏలి దగ్గరకు పరిగెత్తాడు. ఏలి గ్రహించి మళ్ళీ ఆ స్వరం వినబడితే
యెహోవా ఆజ్ఞాపించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పు అని నేర్పించాడు. దేవుడు మళ్లీ వచ్చి పిలిచినప్పుడు సమూయేలు సొంత తెలివితో మాట్లాడకుండా పెదవులు అదుపులో ఉంచుకొని కేవలం వినేవాడిగా మారి ఆజ్ఞాపించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు. ఫలితం, ఆ రాత్రి దేవుడు సమూయేలుకు భవిష్యత్తు విషయాలను బయలుపరిచాడు. చిన్నతనం నుంచే మాట్లాడడం కంటే వినడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే సమూయేలు ఇజ్రాయేలు దేశం అంతటిలో గొప్ప ప్రవక్తగా, వివేకవంతుడైన న్యాయాధిపతిగా ఎదిగాడు. ప్రియులారా, పెదవులు మూసుకోవడం అనేది కేవలం ఒక శారీరక క్రియ కాదు. అది అంతరంగంలో ఉండే వివేకానికి మరియు ఆత్మ నిగ్రహానికి సంకేతం. ఆవేశం వచ్చే క్షణంలో నోటిని అదుపు చేసుకోవడం, మనకంటే చిన్నవారైనా లేదా దేవుడైనా సరే చెప్పే మాటను శ్రద్ధగా వినడం అనేది ఒక దైవిక లక్షణం. వినడానికి వేగిరపడేవారిగా, మాట్లాడడానికి నిదానించేవారిగా మనల్ని మనం మలుచుకున్నప్పుడు మన కుటుంబాలలో వచ్చే ఎన్నో తగాదాలు ఆగిపోతాయి. ఆవేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాల నుండి మన ప్రాణాలు కాపాడబడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా లోకం మనల్ని ఎంతో వివేకవంతులుగా గుర్తిస్తుంది. సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం ఇదే. మాట్లాడడం ఒక కళ అయితే ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు పెదవులు మూసుకోవాలో తెలిసి ఉండడం అంతకంటే గొప్ప దైవిక లక్షణం. మాట జారితే వెనక్కి తీసుకోలేము, కానీ మౌనం ఎన్నో అపార్థాలను, ప్రమాదాలను ఆదిలోనే తుంచివేస్తుంది. కాబట్టి మన నాలుకపై అదుపును కలిగి ఉంటూ వినడానికి వేగిరపడేవారిగా, మాట్లాడడానికి నిదానించేవారిగా జీవిస్తూ దేవుని దృష్టిలో, సమాజం దృష్టిలోనూ జ్ఞానులుగా, వివేకులుగా జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడునని, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడునని, ఈ లోకంలో చాలా మంది తాము ఎంతో జ్ఞానవంతులమని నిరూపించుకోవడానికి నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. కానీ అలా మాట్లాడే కొద్దీ వారిలో ఉన్న అజ్ఞానం బయటపడుతుందని నీవు సెలవిచ్చావు. దేవా, మౌనం అనేది చేతగానితనం కాదు గనుక, అది ఒక ఉన్నతమైన ఆత్మనిగ్రహం గనుక, మాట్లాడడం అనేది ఒక కళ అయితే ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసి ఉండడం అంతకంటే గొప్ప కళ గనుక, అనవసరమైన చర్చలు, వాదనలు జరిగే చోట మా జ్ఞానాన్ని నిరూపించుకోవాలని ఆరాటపడకుండా, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలిసిన దైవిక వివేచనను మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, వినడానికి వేగిరపడేవారిగా, మాట్లాడడానికి నిదానించేవారిగా మమ్మల్ని మేము మలుచుకున్నప్పుడు మా కుటుంబాలలో వచ్చే ఎన్నో తగాదాలు ఆగిపోతాయి గనుక, ఆవేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాల నుండి మా ప్రాణాలు కాపాడబడతాయి గనుక, లోకం చూపించే అహంకారపు మాటలకు దూరంగా ఉంటూ మౌనాన్ని ఒక ఆభరణంగా ధరించి నీ దృష్టిలోనూ, సమాజం దృష్టిలోనూ నిజమైన జ్ఞానులుగా, వివేకులుగా నిలబడినట్లు కృపచూపమని ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దావీదు వలె, సమూయేలు వలె వినే హృదయాన్ని అనుగ్రహించి, నోటి తొందరపాటు వల్ల వచ్చే పతనాల నుండి, ప్రమాదాల నుండి వారిని తప్పించి, వారి ఇల్లు, వారి వృత్తి, వారి రాబోయే కాలం అంతటా నీవు అనుగ్రహించే వివేచనతోనూ శాశ్వతమైన సమాధానముతోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.